సరే ఇప్పుడు మీరు ఇంత ఉమ్, ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్. ఉమ్. మరి అక్కడ కాంగ్రెస్, ఏమైంది? బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ ఏం చేసింది కదా చేసిండు? బీజేపీకి ఒక రకంగా వాకౌట్ చేసి. అవునా? కాదా? అచ్చా, వాకౌట్ ఎందుకు చేసారు? అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి, వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసారు అని. అంతే అంతే కదా, కాదంటారా? అంతే మరి. ఆ? మరి మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? అది మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి, నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం ఉమ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మరి మీ దగ్గర అయితే డిఫరెంట్ కరీంనగర్ కరీంనగర్లా. కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి. ఆ, మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మీరు మార్కేమో. సరే. ఆ? రేవంత్ రెడ్డి మార్క్ కాదు. కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్, అది నేనైతే చెప్తాను. రేవంత్ రెడ్డి మార్కు కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఏముంటది. అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల బీజేపీకి ఎందుకు కమలాకరు సపోర్ట్ చేసారు. గంగుల కమలాకర్ ఫోన్ లైన్లో మాట్లాడిండు. ఆయన ఏమంటుండంటే రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి. మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు. కానీ ఆ కాంగ్రెస్లో రెండు వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు. ఇది అయిటట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి ఇక మేము బ్యాక్ స్టెప్ వేసినాము. ఇక మేమేం డిసైడ్ ఎందుకు అయినామంటే మనకు రాయకల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. ఆ, జగిత్యాల్లో రెండు వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. చేసుకున్నారు. కరీంనగర్లో ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ మీ పార్టీ కోసమే చేసుకోలే, ఏముంది ఇక. తెలియదు సార్ నాకు, మీకు తెలియాలి. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి. ఇక కొన్ని పనులు కావాలంటే కొన్నింటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని తప్పవు. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఆ, కానీ ఇప్పుడు మీకు మీ ఆ అవకాశం మీకు వచ్చింది అనుకోండి, మీరు మేయర్ అయ్యేటోళ్ళు కదా, మీ మీ పార్టీ ఆడ నిజామాబాద్లో సేమ్ కరీంనగర్ లాగా అయి ఉంటే. నేను ఎలక్షన్ ఎగ్జామ్స్ తర్వాత ఆలోచించి మనం ఏం చేసినా పోలింగ్ నాడు చేయాలి. ఉమ్. సో మొత్తానికైతే 2020లో ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ చూసిరా మీరు? మీరు అప్పుడు కూడా యాక్టివ్గానే ఉన్నారు కదా. 20లో కూడా సేమ్ సేమ్ ఇంత 28 వచ్చినాయి అప్పుడు కూడా, అంటే మా బ్యాడ్ లక్ అట్లాంటలేను అయితే. నేను, ఓవరాల్గా స్టేట్లో ఈ ఈ ఇట్లాంటి రాజకీయం చూసిరా అంటున్నా 2020లో. నేను చూడలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం కలిసిపోయినాయి అన్ని చోట్ల. ఆ, మీరు చెప్పింది కరీంనగర్ తప్ప అన్ని చోట్ల కలిసిపోయినాయి. ఆ. ఆ, కానీ అంటే ఎట్లా ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? ఇప్పుడు ఏ పార్టీ ఎవరితోనూ ఎస్, కలిసిందంటే మనం ఇప్పుడు ఏం మెసేజ్? ఇప్పుడు ఇప్పుడు నేను నిజామాబాద్ పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి భయపడుతున్నారు అందరు. బీజేపీ గ్రోత్ కి భయపడుతున్నారు. ఉమ్, అన్ని కలిసిపోతున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఉమ్, ఇండిపెండెంట్స్, ఉమ్. పోలీస్ ఫోర్స్, ఆ, పోలీసులతో అన్ని ఎందుకు గొడవ మొత్తంగా. పెట్టుకుంటున్నారు మీరు? పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెట్టిద్దే పోలీసు వాళ్ళు. అసలు మీరు వాళ్ళని చూస్తే మీరు మీరు సహిస్తలేరుగా ఎవరిని? మరి పోలీసులని. ఎందుకు సహిస్తామండి? పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి కానీ ఆ, టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంప్ లో కూర్చోబెడతారండి? ఆ. ఉమ్. వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టిరా? వాళ్ళే తీసుకుపోయి కూర్చోబెట్టి. ఉమ్, అది మహేష్ కుమార్ గౌడ్ చెప్తలేడా? ఉమ్. పికప్ చేయండి, పికప్ చేయండి అంటాడు కదా, ఇమీడియట్ గా పికప్. ఆ, ఉమ్. మరి అప్పుడు ఇప్పుడు ఆ నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటండి? ఆయన ఓకే కదా, ఇప్పుడు ఆయనే కదా మేయర్ వచ్చినట్టేనా వాళ్ళకు? ఆయన ఓడిపోయింది సార్. ఆయన 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 ఓడిపోయింది కదా, రాలే సతీమణి కదా, ఓడిపోయారు. వైఫ్ పాపం ఓడిపోయింది కదా. కాంగ్రెస్ ఓడిపోయింది. చైర్మన్ క్యాండిడేట్లు ఇందూరు పార్లమెంట్ లో ఇద్దరు ముగ్గురు అందరు ఓడిపోయినారు. ఉమ్. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు ఆరుమూరులో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్లు భీమగల్లో ఓడిపోయినారు. కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్ రాయకల్లో ఓడిపోయినారు. ఉమ్. అన్ని జాగాలో చైర్మన్ మీ క్యాండిడేట్ వల్లే ఓడిపోయారు. ఓడిపోయినట్టుంది, 8 కోట్లు 8 కోట్లు అని బాగా ప్రచారం చేసి ఓడగొట్టిరు మీరు. చాలా జాగాలలో ఓడిపోయారు, అదొకటే కాదు. ఉమ్. అక్కడ బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. ఇందూరు పార్లమెంట్ లో బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. ఉమ్. అందుకని వాళ్ళ భయానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ పెరగొద్దని. ఆల్రెడీ పెరుగుతూనే ఉంది బీజేపీ. ఆల్మోస్ట్ 70 స్థానాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ కి మున్సిపాలిటీస్ 110 సరే, వచ్చినాయి. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ వచ్చి ఉండొచ్చు, నిజామాబాద్ మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ మున్సిపాలిటీస్ లో పెద్ద ప్రభావం కనబడతలేదుగా. మీ ఆర్మూర్ ఎందుకు పోయింది ఎమ్మెల్యే ఉండంగా? పోయింది అంటే అక్కడ అనుకున్నాను, రాలేదు. చూడాలి, విశ్లేషణ చేయాలి, చేస్తా అని చెప్పిన. ఉమ్. ఉమ్. సో లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు, విన్నరా మీరు అది? అంత సీన్ లేదండి. ఆ? అంత సీన్ లేదు. ఎట్లా?
రేవంత్కి అంత సీన్ లేదు. అంటే ఎట్టి బీఆర్ఎస్ పరిస్థితుల్లో ఘోరంగా, అతి ఘోరంగా ఓడిపోతుంది కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో. అతి ఘోరంగా ఓడిపోతుంది. అసలు నయా పైసా పరిపాలన లేదు. అంటే బీఆర్ఎస్ లేవదు. ఇంకా జనరల్ గా లోకల్ బాడీస్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి జనరల్ గా వేసేస్తారు ఓట్లు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ లోనే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కాంగ్రెస్ సొంతంగా చేసింది ఒకటి ఆర్మూర్ ఒకటే కనబడదు. మేబీ కొరుట్ల ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది. మిగిలిన చాలా రాయకల్లో రాలేదు, మెట్పల్లిలో రాలేదు, బోధన్లో రాలేదు అని ఎంఐఎం వాళ్ళని వీళ్ళని కలుపుకొని వస్తున్నాయి. నిజామాబాద్ లో అసలు చాలా దూరం ఉన్నారు. ఓకే. కానీ మరి ఆయన ఇప్పుడు బీజేపీ ఆంతలేదట, అంటే సాల్తలేదు బీజేపీ, బీఆర్ఎస్ ఏమో లేస్తలేదు, ఇక మనకు తిరుగులేదు అంట. ఆయనకి ఏముంది, ఆయనకు డిపాజిట్లు కూడా లేకుండే, ప్రభుత్వంలోకి వచ్చారు కదా. ఆయన డిపాజిట్ కూడా రాలే మెయిన్ జనరల్ ఎలక్షన్ వరకు. ఎప్పుడు కూడా బై ఎలక్షన్ లో డిపాజిట్ రానోడు గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి అయింది కదా. సో ఇవన్నీ టైం టు టైం మారిపోతా ఉంటాయి. ఈ ఎలక్షన్లకి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకి ఏం లింక్ లేదు. ఇప్పుడు కరీంనగర్ లెక్క మీ ఇద్దరు ఏమైనా కలుస్తారా సార్, బీఆర్ఎస్ బీజేపీ? ఏమో సార్, నాకు అదే మీరే చెప్పాలి. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. భవిష్యత్తులో మీరు ఏమైనా కలిసి పోటీ చేసి ఎలక్షన్ ఫేస్ చేసే అంటే ఛాన్స్? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా పెద్ద సపోర్ట్ చేసినట్లేదు కాంగ్రెస్ కి, నిజామాబాద్ చేసినట్టు. చాలా ఈజీగా అయిపోయింది అసలు. యాక్చువల్గా ఎంతో జరుగుతుంది అనుకున్నారు, ప్రాసెస్ లో ఈజీగా జరిగిపోయింది. అంటే మేబీ బీఆర్ఎస్ గనక ఒకవేళ వాళ్ళు దానికి ఆన్సర్ రేవంత్ అదే నిజామాబాద్ లో అడిగింది నన్ను. నేను ఫోకస్ చేయలేదు ఆ క్వశ్చన్ మీద. వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేసినట్టు అని ఏదో అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సపోర్ట్ చేసిరు అన్నట్టు ఏదో అడిగితే, నేను రేవంత్ కి కేటీఆర్ కి నార్కో అనాలిసిస్ చేపిస్తే కరెక్ట్ బయట పడుతుంది మర్మం అని చెప్పిన. పెద్ద స్టేట్మెంట్ అది, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. వాళ్ళు ఎందుకు అడిగిన దానికి నేను పెద్ద ఫోకస్ చేయలేదు. నేను వేరే మాకు అక్కడ జరిగిన ఎన్నికల గురించి ఎక్కువ మాట్లాడినా. కానీ మీకు డ్యామేజ్ అవుతుంది కదా సార్ ఒకవేళ అదే నిజమైతే. ఏంది సార్? కలిసే చేసిరు అనేది కనుక నిజమైతే డ్యామేజ్ అవుతుంది కదా అంటారు మీ పార్టీ, కాదంటారా? తెలియదు నాకు. దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. స్టేట్ పార్టీ చూసుకో. మన నిజామాబాద్ తప్ప ఏం అవసరం లేదంటారు. నిజామాబాద్ ఎంపీని నాకేం సంబంధం అండి. మా దగ్గర బీజేపీకి భయపడి ఉన్న పార్టీలన్నీ ఎగమైనాయి. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.